కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిలందరూ కూడా ప్రియుడు మోసం చేయడం చేత ఇంటి ముందర ధర్నాలు చేస్తున్నారు. ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు ఒకవేళ ఇలాంటి సంఘటనలు మీరు ఒక మహిళా ప్రెసిడెంట్గా మీ డివిజన్లో మీ యొక్క వార్డులో జరిగితే ఎలా పరిష్కరిస్తారు? అదైతే చాలా జరుగుతున్నాయండి ఇప్పుడు. చాలా చిన్న పిల్లలు, టీనేజర్స్ ఎక్కువ దీనికి లోనవుతున్నారు. చదువుతున్నారు, కాలేజీలని పంపిస్తే ఇది ఎక్కడ పరిచయాలు అవుతున్నాయి ఏమవుతున్నాయో తెలియదు. కానీ ఈ ప్రేమలు అంటారు, వాళ్ళతో వెళ్ళిపోవడాలు అంటారు, మళ్ళీ వాళ్ళు వదిలేసిపోతే దానికి సఫరు, మళ్ళీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, కుటుంబాలు కొన్ని 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 కుటుంబాలు బాధపడుతున్నాయి. ఈ ఇది ఎట్లా అంటే సమస్య వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అరే నిన్న మొన్న హాయిగా స్కూల్కి కాలేజీకి వెళ్ళిన పిల్లకి ఏంది సమస్య, ఎందుకు ఇది అంటే కొంచెం ఉంటుంది కదండి. వయసుతో పాటు వాళ్ళు మెచ్యూర్డ్ మైండ్ కాదు కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. కానీ అట్లాంటి ఆలోచనలని మనం ఏం చేయగలుగుతున్నాము? పిల్లల్ని కంట్రోల్ అనుకుంటున్నాము, చేస్తున్నాం కూడా. కానీ ఈ సోషల్ మీడియానా మరి ఈ సినిమా ఇండస్ట్రీ ప్రభావమా ఏందో కానీ మొత్తం మీద అయితే పిల్లలకి ప్రేమ పట్ల చాలా తల్లిదండ్రులు నమ్ముతలేరు, కానీ ఒక ప్రియుడాన్ని నమ్ముతున్నారు. ఆడికి ఏం తెలియదు, చిన్న వయసే మోసము ఇక్కడ మళ్ళీ జరిగేది. ఏదో అనుకుంటున్నారు, ఏదో జరుగుతుంది. కానీ ఇట్లాంటివి మా దృష్టికి వస్తే మాత్రం మేము బాగా ఇది చేస్తున్నామండి. మైనర్ పిల్లలైతే దాన్ని అక్కడికక్కడ ఖండించి వాళ్ళకు మంచి భవిష్యత్తు చూపిస్తున్నాము. ఆల్రెడీ ఇట్లాంటి 2-3 చేసినాం కూడా మేము. మైనర్లను బలి కాకుండా ఇట్లా వద్దు ధర్నాలని అవని ఇవని. మేజర్లు అయితే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ ఉన్నది, దానికి మేము సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళకు కంపల్సరీ న్యాయం జరగాలి అని చెప్పి. మైనర్లు అయితే అక్కడికి ఖండించి వద్దు బాగుండదు, చదువుకోండి, తర్వాత మీరు మెచ్యూర్డ్ మైండ్ అయిన తర్వాత మీకు ఎట్లా కావాలనిపిస్తే అట్లా మేమున్నాం, మీ పేరెంట్స్ కాకుండా మేమున్నాం, మీకు అట్లాంటి దారి చూపించడానికి అని చెప్పి చెప్తున్నాము. మేజర్లు అయితే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నామండి. అది అన్యాయాన్ని మేము ఎప్పటికీ సహించము, అట్లాంటివి జరిగితే చూస్తూ కూడా ఊకోము. కంపల్సరీగా మేజర్లకు సపోర్ట్ చేస్తాము. అట్లాంటి అన్యాయాలని మేము దూరం చేస్తున్నామండి, కొట్లాడుతున్నాం దానికోసం అని చెప్పి. తప్పు, ఇది రాంగ్, ఇట్లా చేయడము అని చెప్పి మా వల్ల అయిన సహకారం మేము అందిస్తున్నాం వాళ్ళకి, కుటుంబాలకే కానీ పిల్లలకే కానీ.